కాబట్టి ఏం కాలే అంతగానం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఎగ్జాక్ట్లీ గైస్, 1 year బ్యాక్ అయితే మేము ఒక క్రేజీ ప్రోడక్ట్ని మీలో ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది. నాకు తెలిసి మన ఓల్డ్ వ్యూవర్స్కి ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కొత్తగా ఎవరైతే వచ్చారో గైస్ వాళ్ళకైతే ఒక న్యూ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే మెగ్నీషియం మెటల్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఈ ప్యాక్లో అయితే ఉంది మెగ్నీషియం మెటల్. ఈరోజు ఈ వీడియోలో ఈ మెగ్నీషియం మెటల్తో మేము ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటి అంటే మెగ్నీషియం మెటల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒకవేళ మనం కనుక దీన్ని కాల్చినాం అనుకోండి, ఏ మంటలోనైనా సరే మనం వాటర్ని పోసినట్లయితే అది చల్లారడం జరుగుతుంది. బట్ అదే మెగ్నీషియం మెటల్ మంటలో కనుక మనం వాటర్ని పోసినాం అనుకోండి, ఎంతైతే మనం వాటర్ యాడ్ చేస్తామో అంత అయితే ఆ మంట పెరుగుతుంది. ఆ పెరుగుతున్న మంటలో మేము యాడ్ చేయబోతున్నాం ఒక ఫోన్ని. మనం 1 year బ్యాక్ అయితే గైస్ ఆ మంటలో ఒక లాక్ని వేసినట్లయితే అది మెల్ట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసాం. లాక్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ కలర్లోకి అయితే మారడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో అదే మెగ్నీషియం మెటల్లో మేమైతే ఫోన్ని వేయబోతున్నాం. చూద్దాం ఇది వచ్చేసి ఎలా మారుతుంది ఏంది అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మెగ్నీషియం మెటల్తో మేము ఏదైనా ఎక్స్పెరిమెంట్ని చేసి మీకు చూపెట్టాలంటే చీకటి అయితే కావాల్సి ఉంటుంది. అందుకోసం చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేసాం. సో ఇప్పుడు దీంట్లో ఉన్న కొద్దిగా మెగ్నీషియం మెటల్ని అయితే కాల్చి మీకు చూపిస్తా. ఇంత మెగ్నీషియం మెటల్ని అయితే గాయస్ నేను బయటకు తీసిన. ఇప్పుడు దీన్ని అంటిపెట్టి జింగా సేమ్ టు సేమ్ నార్మల్ ఐటమ్స్ని మనం ఏ విధంగా అయితే అంటిపెడతామో దీన్ని కూడా అదే విధంగా అంటిపెట్టాల్సి ఉంటుంది. వచ్చేసి అంటుకుంటుంది. అంటుకుంటుంది లీవోసరా. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి అంటుకుంటుంది. మీరు వచ్చేసి మెగ్నీషియం మెటల్తో ఎటువంటి ఎక్స్పెరిమెంట్ అయితే గాయస్ చేయకండి. ఇది చాలా అంటే చాలా రిస్కీ. సో నేను మరీ చెప్తున్నా, మెగ్నీషియం మెటల్తో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే ట్రై చేయకండి. నార్మల్గా మనం ఏదైనా ఫైర్ని అంటిపెట్టినాం అనుకోండి, వాటర్ని పోసినట్లయితే అది చల్లారడం జరుగుతుంది. బట్ అలా కాదు. ఇప్పుడు ఈ మెగ్నీషియం మెటల్ని కనుక మనం వాటర్తో రియాక్ట్ చేసినాం అనుకో, ఇది మొత్తం ఘోరంగా పెరుగుతుంది. కనదలు పెట్టుకోరు అందరూ. 1 2 3. ఇప్పుడు నేను వాటర్ అయితే పోస్తున్నా. 1 2 3. ఇగో ముత్తికంత వాటర్ పోయంగానే మీరు చూడొచ్చు రియాక్షన్ అనేది ఏ విధంగా కావడం జరిగిందో. మెగ్నీషియం మెటల్తో జరిగిన ఫైర్లో ఒకవేళ కనుక మనం వాటర్ పోసినాం అనుకోండి, మన పని అయినట్టే. దూరం పోయి అన్న, ఇంకా మళ్ళీ వస్తున్నా వాటర్. 1 2 3. మనం మెగ్నీషియం మెటల్తో జరిగిన ఫైర్లో వాటర్ని పోసినట్లయితే వాటర్తో రియాక్ట్ అయిన తర్వాత ఒక క్రేజీ స్ట్రక్చర్ వచ్చేసి గాయస్, ఒక క్రేజీ మెటీరియల్ వచ్చేసి ఇక్కడైతే ఫామ్ కావడం జరుగుతుంది. జింగా ఎట్లుంది తెల్లగా నీళ్ళు పోయన్నా నీళ్ళు పెడతావు కబాబ్స్ అయితే. సో మెగ్నీషియం మెటల్లో మనం వాటర్ని పోసినట్లయితే దాని మంట వచ్చేసి వాటర్తో రియాక్ట్ అయిన తర్వాత ఆక్సిజన్ సమక్షంలో ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇదే ఏదైతే ఫైర్ మనం పెరిగిందో మనం మెగ్నీషియం మెటల్ని అంటిపెట్టినప్పుడు ఆ ఫైర్లో మనమైతే ఒక స్మార్ట్ ఫోన్ అయితే వేయబోతున్నాం. స్మార్ట్ ఫోన్ని వేసినట్లయితే అది సర్వైవ్ అవుతుందా లేదా అని అయితే టెస్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇంతకు ముందుకు మనం ఇంత వేసినాం మెగ్నీషియం మెటల్, దాంట్లోకైనా ఘోరంగా ఫైర్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు 1/2 kg సోడియం మెటల్ అవుతుందన్నమాట. దీన్ని అంటి పెడదాం, ఆ తర్వాత దీని మీద ఫోన్ పెడదాం. ఇది కొద్దిగా బర్న్ కాగానే దీన్ని అయితే మొత్తం వాటర్ పోసి ఎక్కువ అయితే వేసేద్దాం అన్నమాట మంటని. దానికంటే ముందు ఈ ఫోన్ వచ్చేసి పేలే ఛాన్స్ ఉంది కాబట్టి, ఫోన్ కాదు పేలేది, దీని లోపల ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ వేలే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అయితే తీసేస్తాం. చూడొచ్చు బ్యాటరీని అయితే తీసేసిన, ఇది వేలుతుంది. మెమరీ కార్డ్ సిమ్ ఏం లేదు దీంట్లో. సో ఇప్పుడు ఈ ఫోన్ అయితే దీనిపైన పెడుతున్నా. చాలామంది అంటారు ఏమనంటే, అన్న వర్క్ అయ్యే ఫోన్ ఎందుకు ఖరాబ్ చేసారు, ఎవరికైనా ఇస్తే అయిపోతుండే కదా అది అని చెప్పేసి. బట్ ఇది వర్క్ అయ్యే ఫోన్ అయితే కాదు. నార్మల్గా నా పాత ఫోన్ ఇది ఖరాబ్ అయిందే. ఈ ఫోన్ అయితే దీని మీద పెట్టి పేలుస్తున్నా. అసలు మనం చూడాల్సింది ఏంటి అంటే, ఈ మొబైల్ వచ్చేసి బాడీ ఏదైతే ఉందో అది ఆగుతుందా, మంటకు మొత్తం కరిగిపోతుందా అనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు. లెట్స్ స్టార్ట్. మెగ్నీషియం మెటల్ వచ్చేసి గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు 1/2 kg మెగ్నీషియం మెటల్ని అయితే కాల్చిన. అంతేకాకుండా దీని లోపల ఫోన్ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ పోద్దాం. రియాక్షన్ వచ్చేసి ఘోరంగా ఉంటుంది. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఓకే లెట్స్ స్టార్ట్. 1 2 3. ఓ ముత్తుకాని పోతే మీరు చూడొచ్చు గాయస్ రియాక్షన్ ఎంత వచ్చిందో. ఇప్పుడు ఘోరంగా పోతానా. 1 2 3.
మొత్తం బగ్గుమంటని. ఇది సైన్స్ యొక్క గొప్పతనం గాయస్. మనం మెగ్నీషియం మెటల్తో వచ్చిన ఫైర్లోనే మంటలోనే నీళ్ళు పోస్తున్నాము. బట్ అది వాటర్తో రియాక్ట్ అయిన తర్వాత ఆ మంట వచ్చేసి ఇంకా ఎక్కువైతే అవుతుందన్నమాట. ఇవాళ చల్లగా ఉండే, ఇప్పుడు ఈ మంటకు మొత్తం ఎచ్చగా వస్తుంది. మనం ఎంత అయితే వాటర్ పోస్తామో అంత రియాక్షన్ వస్తుంది దీంట్లో. మీరు చూడవచ్చు వాటర్ బాటిల్లో నుంచి వాటర్ని అయితే స్ప్రే చేస్తున్న దాని మీద ఎక్కడెక్కడైతే ఇంకా దాంట్లో మెగ్నీషియం మెటల్ మిగిలిందో ఆ మెగ్నీషియం మెటల్ వల్ల మొత్తం మనకు బయటకైతే ఈ విధంగా మంట అనేది పెరుగుతుంది అన్నమాట. జింగా మన ఫోన్ వచ్చేసి అగ్నికి 1/2 kg మెగ్నీషియం మెటల్ మొత్తం అంటుకున్న తర్వాత మీరు చూడవచ్చు చుట్టూ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా క్రియేట్ అయింది. అండ్ ఫోన్ వచ్చేసి ఫోన్ ఏ ప్లేస్లో అయితే ఉండేనో ఆ ప్లేస్లో వచ్చేసి మంటలు అయితే గైస్ ఇంకా మండుతూ ఉన్నాయి. ఏమైందిరా ఏమైందిరా కట్టె కూర్చోగానే మీరు చూడవచ్చు అది ఎట్లా అవుతుంది. ఇక కట్టె పెడితే ఇక ఇక ఈ కట్టె వచ్చేసి పచ్చిది కదా, దీంట్లో కొద్దిగా తేమ అవుతుందన్నమాట. అందువల్ల ఇది వచ్చేసి వాటర్ లాగానే రియాక్ట్ అయితే అవుతుంది. ఇక దూరం 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 1 2 3 ఇక సేమ్ టు సేమ్ ఈ ఫైర్ వచ్చేసి ఎంత ఎక్కువగా వస్తుందంటే మనం ఏదైనా ఐరన్ రాడ్స్ని వెల్డింగ్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే మంట ఏదైతే ఉంటుందో, అంటే ఇట్లా వెలుతురు ఏదైతే ఉంటుందో లైటింగ్, అదే ఇంత అయితే బ్రైట్గా వస్తుందో దీంట్లో నుంచి కూడా మెగ్నీషియం మెటల్ లాంటి పెట్టినప్పుడు కూడా అంతే మనకు బ్రైట్ లైట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఎటువంటి గ్లాసెస్ని వేర్ చేసిరో దీంతో నేను ఎక్స్పెరిమెంట్ చేసినా సరే అటువంటి గ్లాసెస్ మనం వేర్ చేయాలి. అప్పుడే మన కళ్ళకు వచ్చేసి ఎటువంటి హామ్ అయితే కాదు. బట్ మేము వచ్చేసి కళ్ళు మూసుకొని ఎక్స్పెరిమెంట్ చేసినాం కాబట్టి ఏం కాలే అంతగా. ఒక్కసారి గట్ల వచ్చింది నిజంగా. అంటే దీంట్లో ఇంకా మెగ్నీషియం మెటల్ మిగిలి ఉందన్నట్టు. ఇది గాయస్ మెగ్నీషియం మెటల్ యొక్క పవర్. మనం 1 year బ్యాక్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనమైతే ఒక లాక్ వేసి దీంట్లో మెగ్నీషియం మెటల్లో కరిగించినట్లయితే అది వచ్చేసి ఓపెన్ అవుతుందా లేదా అని అయితే టెస్ట్ చేసాం. దాంట్లో లాక్ అయితే ఓపెన్ కాలేదు. బట్ దీంట్లో కనుక మీరు చూసినట్లయితే మనం స్మార్ట్ ఫోన్ అయితే వేయడం జరిగింది. స్మార్ట్ ఫోన్ వచ్చేసి 2 పీసెస్లోకి అయితే గాయస్ కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఒకటి వచ్చేసి ఇగో ఇది, ఇంకా ఇది ఎర్ర ఉంది, ఒకటి వచ్చేసి ఈ ముక్క. ఇది ఫోన్ అంటే ఏమన్నా నమ్ముతారా వెజ్గా? ఏ జింగా నీ ఫోన్ వేసినావా? అది సామ్సంగ్ కదా, చూసుకో సరే. సామ్సంగ్ పెట్టాము. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మనం మెగ్నీషియం మెటల్లో ఒక ఫోన్ని కనుక వేసినట్లయితే సర్వైవ్ అయితే కాదు. దీంట్లో నుంచి వచ్చే హీట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈవెన్ ఈ ఫోన్ అనే కాదు హ్యూమన్ బాడీని వేసినా సరే దాన్ని కూడా మొత్తం ఇలా కరిగిచ్చేస్తుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే, ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారనుకోండి, నెక్స్ట్ ఇంకో 1/2 kg మెగ్నీషియం మెటల్ని తెచ్చి దాంట్లో వర్కింగ్ ఫోన్ అయితే ఇద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.